వీడిజిటల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య, 4 నిందితులను గుర్తించిన పోలీసులు, రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్. ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీనే గెలిపిస్తాం. బీజేపీ ప్రెస్ క్లబ్ లో మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మునీర్ స్పష్టం. సొంత లాభాల కోసమే రైల్వే జోన్ ఏర్పాట్లకు జగన్ స్థలం ఇవ్వడం లేదు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ధర్నాలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపణ. ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసింది ఓ రియల్టర్. హత్య కేసులు త్వరలోనే ఛేదిస్తామంటూ సిపి రవిశంకర్ అయ్యర్ వెల్లడి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కావాల్సిన స్థలాన్ని అప్పగించిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ విభాగంలో రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడమేనంటూ స్పష్టం చేశారని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏపీ భాజపా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి, రాష్ట్ర నాయకులు సుహాసిని ఆనంద్, సురేంద్ర మోహన్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిలీప్ నాయుడు, వంశీ, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే రైల్వే శాఖ ద్వారా రైల్వే మంత్రి గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని, అలాగే వాల్తేర్ డివిజన్ని మొదట్లో వాల్తేర్ డివిజన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో భాగంగా ఉండదు, అది విజయవాడలో కలపటం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పటికీ వాల్తేర్ డివిజన్ని కూడా మళ్ళీ కొనసాగించే విధంగా రైల్వే మంత్రి గారితో మాట్లాడటం జరుగుతోంది. అది కూడా సాధిస్తామన్న నమ్మకం మాకుంది. సో అంత శుభవార్త రాష్ట్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత మేలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం, ఆగా మేఘాల మీద స్పందించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అటువంటిది లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవని కారణంగానే ఈ అభివృద్ధిలో ఆలస్యం జరుగుతుందన్న వాస్తవాన్ని స్థానిక ప్రజలు గమనించాలి. అదే ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి బీజేపీ కనుక గెలుచుంటే ఈ ప్రాంత అభివృద్ధి మరోలాగా ఉండేది. మిగతా పార్టీలకు అభివృద్ధితో పని లేదు, కేవలం స్వలాభం కోసమే పనిచేసేటువంటి పార్టీలని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య హత్యకు గురయ్యారు. 4 గుర్తు తెలియని వ్యక్తులు మధురవాడలో ఉంటున్న ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి మరీ పొట్టను పెట్టుకున్నారు. కుప్పకూలిపై ఉన్న తహసీల్దార్ను ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు దక్కలేదు. కొమ్మాదిలోని ఎస్టీబీఎల్ థియేటర్ వెనుక చరణ్ క్యాస్ట్రల్ అపార్ట్మెంట్లో ఉంటున్న అతనిపైన నిందితులు ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రమణయ్య ఇటీవలే రూరల్ నుంచి విజయనగరం జిల్లాకు బదిలీలయ్యారు. ఇంతలోనే ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనమైంది. హత్య అనంతరం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి నిందితుల ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేశారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొన్న ట్రాన్స్ఫర్ అయింది, విజయనగరం జాయిన్ అయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా, నీతో మాట్లాడాలంటే 9:30, 10 ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్తో ఎదురు కొట్టబోయి అడ్డుకుంటే వీళ్ళకి వెనక్కి తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత 5 సార్లు రాడ్తో బలంగా కొట్టడం జరిగింది సార్. కొట్టడం జరిగితే అక్కడికక్కడ ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది. మేము ఉండేది MVP సార్. మాకు ఫోన్ చేశారు, మా మేనగోడలు ఫోన్ చేశారు. ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని, పని చేయలేకపోతాను, ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఇవన్నీ అని చెప్పలేదు. అలాగే ట్రాన్స్ఫర్ అయిపోతాను, వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ
చెప్పలేదు. ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా కానీ ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. వాచ్మెన్ ఆయన ఇన్నోసెంట్లా ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలియదు, ఎవరో వచ్చారు, పిలిచారు, వెళ్ళారు, మాట్లాడు. సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మనకు క్లియర్గా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే మనకు అర్థమవుతుంది. రాత్రి నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకుందని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు మురళీనగర్లో 47,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం, వంశీనగర్లోని 49,90,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవం 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర మేయర్ హరివెంకట కుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో 50వ వార్డు వావిలపల్లి ప్రసాద్ గారి వార్డులో మనము అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది సుమారు 47,50,000తో ఈ రోజు మనము ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ వార్డుకి సంబంధించి మొత్తం టోటల్ గా 1,94 లక్షలతో వివిధ వర్క్లు, కమ్యూనిటీ హాల్స్, ఒక 2 కమ్యూనిటీ హాల్స్ వంశీనగర్ లో మనము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు, దానికి ఫస్ట్ ఫ్లోర్. అలాగే కొన్ని ఈ 50వ వార్డుకి సంబంధించి కొన్ని ప్లేసెస్ లో బీటీ రోడ్స్, అలాగే సీసీ రోడ్స్, సీసీ కల్వర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ వార్డుకి సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు సుమారు 1,94 లక్షలతో ఇక్కడ వివిధ వర్కులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 50వ వార్డులో గౌరవ మేయర్, విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా ఒక యూపీహెచ్సి సంబంధించి, ఒక సామాజిక భవనానికి సంబంధించి, అదేవిధంగా వివిధ పనులకు సంబంధించి సుమారు 1,94 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డు ప్రజలందరికీ కూడా వారికి వినియోగంలోకి హాస్పిటల్స్ కానీ, సామాజిక భవనాలు కానీ, వివిధ వర్కులు కానీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మాత్రమే. కాబట్టి నగర ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం కోసం, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించి ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా రేపు రాబో రోజుల్లో మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే అవకాశాలు అన్ని వేళలా రావు. మనకు వచ్చిన అవకాశాన్ని రేపు రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పరిపాలనా రాజధానికి ఘన స్వాగతం పలకాలని ఈ నగర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు. విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు. నగరంలో గల 10 మసీదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ మున్నీర్ మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1994లో ఎస్ఏ రెహమాన్ గెలిపించామని చెప్పారు. విశాఖలో 1972లో కూడా ముస్లిం నేత గెలిచారంటూ గుర్తు చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా సరే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారణ వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. జిల్లాలో 3,50,000 ముస్లిం జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీని గెలిపిస్తామంటూ వారు పేర్కొన్నారు. సమావేశంలో ముస్లిం నాయకులు సనావుల్లా, జమీల్ అహ్మద్, అబ్దుల్ రహీం, అబ్దుల్ అజీజ్, అహ్మతుల్లా, రఫూఫ్, జియా ఉల్ హన్, రెహమాన్, పలు మసీదుల ప్రతినిధులు పాల్గొన్నారు. మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదండి. మా వాళ్ళు చాలామంది ఇందులో కష్టపడి రాత్రి పగలు వాళ్ళకి శ్రమని, వాళ్ళ కష్టాన్ని దారపోస్తున్నా ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళు గుర్తింపు లేదండి. ఎప్పుడో 72 ఒకసారి, తర్వాత మళ్ళీ 94 ఒకసారి 2 సీట్లు సౌత్ నియోజకవర్గానికి ఇచ్చారండి. అప్పుడు మా సత్తా, మా బలం మేము చూపించి ఆ 2 క్యాండిడేట్లు గెలిపించుకొని వాళ్ళంటే ఏంటి, మా ముస్లిం కమ్యూనిటీ అక్కడ బలం ఉందా లేదా అని నిరూపించామండి. అంతేకాకుండా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మా కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ లేరండి, మీ ఓటింగ్ సరిపోరు అంటున్నారు. ఒక చిన్న లెక్క చెప్తాను సార్ మీకు ఈరోజు, ఎందుకంటే ఈ పార్టీలు చేసిన జిమ్మిక్కులు మీకు తెలియాలండి. ముందు
ఈ పార్టీలు ఏం చేస్తాయంటే నియోజకవర్గాల్లోన కార్పొరేట్ ఎలక్షన్లోన నియోజకవర్గం విడగొడతారండి. విడగొట్టినప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని 2 ముక్కల కింద విడగొడతారండి. విడగొట్టి దాంట్లో లేనట్టు చూపిస్తారండి. పరిపాలనా రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశాంత విశాఖను నేర రాజధానిగా మారుస్తున్నారు అంటూ మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. దారుణ హత్యకు గురై మృతి చెందిన తహసీల్దార్ రమణయ్య మృతదేహం కేజీహెచ్ మార్చిలో ఉన్నందున అతని కుటుంబ సభ్యులను గంటా పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు అభద్రంగా గురై ఉన్నారని, సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ భార్య కుమారుడు అతని స్నేహితుడిని అతని ఇంట్లోనే కిడ్నాప్ చేసిన ఘటన చూశామని ఆయన గుర్తు చేశారు. మండల స్థాయి అధికారిని బిజీగా ఉండే ప్రదేశంలో అర్ధరాత్రి ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం దారుణమని అన్నారు. ఈ 5 ఏళ్లలోని కడప, రాయలసీమ నుంచి మనుషులు విశాఖ వచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి దేశం మొత్తానికి మన రాష్ట్రం నుంచి సరఫరా అవుతుందని, అందుకని అమిత్ షా విశాఖ బహిరంగ సభలో రాష్ట్రంలోని భూదోపిడీ మాఫియా పెరిగాయని చెప్పారని గుర్తు చేశారు. గంటతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వర్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యన మనం చూసాం అధికార పార్టీ ఎంపీ, మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మతం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కూడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటల్లో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు, చిన్నప్పుడే కానీ ఆ మందల చుట్టే దొంగ తయారయ్యేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యి ఉండేవి కాదు. మీరు యాజ్ యూజువల్ యథా రాజా తథా ప్రజ. మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో, ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో, ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలన్నీ కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోని అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలట యమపాశంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలతోని మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కానీ, న్యాయ నిపుణులతో కానీ, మేధావులతో కానీ ఎటువంటి చర్చ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా చట్టం రూపొందించారు. ఈ చట్టంలో ఉన్నటువంటి వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు న్యాయవాదుల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య. ఈ పౌరుల హక్కులకి ఏ విధంగా కొలగొడుతున్నారు అన్నది
ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీనికి మా మానవ హక్కు కౌన్సిల్ నుంచి మేము పూర్తి సంఘీభావాన్ని తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇప్పటికే హైకోర్టులో కింద వేశారు. ఇది పార్లమెంట్లో చర్చించిన ఇది కేవలం నీతి ఆయోగ్ ద్వారా 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా తీసుకురావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది పౌర హక్కుల ఉల్లంఘనగా మేము భావించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం. దీంట్లో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లోనేమో అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు, న్యాయ వ్యవస్థకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయ వ్యవస్థని పూర్తి స్థాయిలో న్యాయవాదుల యొక్క హక్కులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్యోగోపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ 18,000 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉద్యోగులకు 30% ఐఆర్తో 12వ పీఆర్సీ విడుదల చేయాలని అన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, మున్సిపల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయులకు 18,009 కోట్లు బకాయి పడింది. మాకు రావాల్సిన పిఎఫ్లు, మాకు రావాల్సిన ఏపీజీఎల్ఐలు, మాకు రావాల్సిన జిఐఎస్లు మేము దాచుకున్న అకౌంట్లో నుంచి గవర్నమెంట్ అది దారి మళ్లించి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఈరోజు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే గత పిఆర్సీ బకాయిలు ఇవ్వలేదు, డిఏ బకాయిలు ఇవ్వలేదు. ఇవన్నీ 18,009 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గవర్నమెంట్ చెల్లించాల్సిన బకాయిలు. కాబట్టి వీటిని విడుదల చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలనేది డిమాండ్గా పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగోపాధ్యాయులకు ప్రతి నెల కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము అడుగుతున్నాం ఏంటంటే రాష్ట్రం ఏమైనా ఆర్థికంగా దివాలా తీసిందా? ఒకవేళ అలా దివాలా తీస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు మేము మీకు నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని అర్థం చేసుకుంటాం. కానీ మీరు రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుందని చెప్తూనే అసెంబ్లీలో ప్రకటిస్తూనే ఈరోజు మాకు జీతాలు కూడా 1వ తారీఖున ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మేము చాలా క్షోభిస్తున్నాము, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. గత 2 రోజులుగా టీఆర్సీ బకాయిలు ఏవైతే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 18,000 కోట్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ తఫతఫాలుగా గవర్నమెంట్ ప్రాతినిధ్యం చేశాం. 36 గంటలు ధర్నా చేశాం, 12 గంటలు ధర్నా చేశాం, అలాగే 6 గంటలు ధర్నా కూడా చేశాం. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మా మీద పోలీసులను ప్రయోగించి మమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనికి నిరసనగా మేము ఈ రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వానికి యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే మీరు చిత్తశుద్ధితో ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 18,000 కోట్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలి. అలాగే మున్సిపల్ టీచర్స్ కి చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని యూటీఎఫ్ గా మేము టేకప్ చేసి తఫతఫాలుగా ప్రాతినిధ్యాలు చేశాం, ధర్నాలు చేశాం. దాన్ని కూడా పట్టించుకొని వైఖరి. ఈ ధర్నా శిబిరం నుంచి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని మున్సిపల్ టీచర్ల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలి. అలాగే ఏదైతే జగన్ గారు పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేసి 4 రోజుల్లో ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పారో అలా చెప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయులు మోసం చేశారు. దానికి వెంటనే యూటీఎఫ్ గా మేము రీసెంట్ గా ఓట్ ఫర్ ఓపీఎస్ అనే ఒక నినాదంతో 28 రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభను నిర్వహించాం. మా యూటీఎఫ్ గా మా డిమాండ్ ఏంటంటే మీరు వెంటనే సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఉపాధ్యాయులంతా ఓట్ ఫర్ ఓపీఎస్ ఎవరు పునరుద్ధరించే వాళ్ళకే మా ఓటు అనే నినాదంతో యూటీఎఫ్ గా మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే 12వ పీఆర్సీ పేరుతో ఒక కమిటీని వేశారు, దాని విధి విధానాలు రూపొందించలేదు. మేము యూటీఎఫ్ గా డిమాండ్ చేసేది ఏంటంటే 12వ పీఆర్సీ విధి విధానాలు వెంటనే రూపొందించాలి, 30% ఐఆర్ ని వెంటనే ప్రకటించాలి. ఈ 3 డిమాండ్స్ తో ఈ రోజు మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని యూటీఎఫ్ పక్షాన మేము తెలియజేస్తాం.
ఎంఆర్ఓ రమణపైన దాడి చేసి హత్య చేసింది ఒక్కరేనని, అతను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ అయ్యర్ వెల్లడించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. హత్యకు గురైన ఎంఆర్ఓ సనపల రమణయ్య గతంలోని చిన్నగదిలి ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తారని, ప్రస్తుతం విజయనగరం జిల్లా బొండపల్లిలో పనిచేస్తున్నారని తెలిపారు. పిఎం పాలెం పరిధిలోని కొమాది జంక్షన్ వద్ద రమణయ్య ఇంటి వద్ద ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అతనితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా రాడ్డుతో దాడి చేసి హత్య చేశారని వివరించారు. పోలీసులకు 112 కాల్ వచ్చిన వెంటనే అన్ని టీంలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాలు పరిశీలించామని చెప్పారు. వెంటనే నిందితుని పట్టుకోవడానికి 10 టీంలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్లుగా తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల వల్ల ఈ దాడి జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా వెల్లడించారు. గతంలో నిందితుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వెళ్లినట్లుగా దర్యాప్తులో తేలిందని చెప్పారు. సమావేశంలో జాయింట్ సిపి ఫకీరబ్బా, డీసీపీ మణికంఠలు పాల్గొన్నారు. మన విశాఖపట్నం రూరల్లో ఇంతకుముందు పనిచేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య ఈజ్ నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి విజయనగరం. అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్టర్డే మన కొమాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్ తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నిన్న నైట్ 10 o'clock జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112 కాల్, మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలా సార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి. ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి ఈ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆయన కోసం ఇప్పుడు వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. మధురవాడ పరిధిలో చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐఓఈసీఎల్ సిఎస్ఆర్ నిధులు 33 లక్షలతో 284 మంది ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ చేసిన అతిథులు అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు పరిశీలించి రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం శాఖ ఏడీ మాధవి, ఐఓసీఎల్ ప్రతినిధులు, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అడగగానే మాకు కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద సుమారుగా ఇప్పుడు ఈ 284 మందికి మేలు చేసేలా ఈరోజు 33 లక్షల పైచలకు ఈరోజు వాళ్ళు మనకి ధన సహాయం చేయడం జరిగింది.
తద్వారా మనకి ఇక్కడ ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ స్టాఫ్తో కూలి అలింకో వాళ్ళ సహాయ సహకారాలతో ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన పరికరాలు కావాలి, అంటే ఇప్పుడు అత్యాధునికంగా ఏమున్నాయి ఇవన్నీ పరిశీలన చేసి అవి మొత్తం అలింకో వాళ్ళ సహాయంతో ఈరోజు మనం చంద్రంపాలెం ఈ గ్రౌండ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం నిజం చేసుకోవడం జరిగింది. సో దీని వెనక మనకి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు అలాగే స్థానికంగా మనకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ కావచ్చు, అలాగే పొలిటికల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి సపోర్ట్ కూడా ఈ కార్యక్రమానికి ఉంది. అలాగే ఇంతమంది 284 మంది మనకు విభిన్న ప్రతిభావంతులకి ఈరోజు మేలు జరుగుతూ ఉంది. అందులో మీరు గమనిస్తే సుమారుగా మనకి ఒక 26 పైచీలకు మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, ఇతర ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్లు కానీ, హీరింగ్ ఎయిడ్స్, తర్వాత స్టిక్స్ అన్నీ రకరకాలుగా మనం చేస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ రిమైనింగ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లతో మా దగ్గర ఉన్నాయి, తీసుకొని మళ్ళీ వాళ్ళకి మేము 2 లేక 3 రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఈ 284 మంది మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పరికరాలు అందజేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం. ఏరియా డిసేబుల్డ్ వెల్ఫేర్ మాధవి గారు దీనికి సంబంధించిన ఓవరాల్గా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అలాగే మాకు దీంతోపాటు కూడా ఐఓసీఎల్ వాళ్ళు ఇతరతర కూడా చాలా విషయాల్లో మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో అందుకు ఐఓసీఎల్ యాజమాన్యానికి ఇతర మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా మరొకసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య, 4 నిందితులను గుర్తించిన పోలీసులు, రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్. ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీనే గెలిపిస్తాం, బీజేపీ ప్లస్ క్లబ్ లో మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మునీర్ స్పష్టం. సొంత లాభాల కోసమే రైల్వే జోన్ ఏర్పాట్లకు జగన్ స్థలం ఇవ్వడం లేదు, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ధర్నాలో ఎంపీ జీవీఎన్ నరసింహారావు ఆరోపణ. ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసింది ఓ రియల్టర్, హత్య కేసును త్వరలోనే ఛేదిస్తామంటూ సిపి రవిశంకర్ అయ్యర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.